హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 20th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, సత్వర న్యాయానికి మార్గం. సో గ్రామ న్యాయాలయాలకి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అనేది ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి అనేది ఇందులో మెన్షన్ చేశారు. సో ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, జాతి భద్రతకు పెను సవాళ్ళు. సో చైనా, అరుణాచల్ ప్రదేశ్ మరియు డోక్లాం లాంటి ప్రాంతాలలో ఏ విధంగా ఆర్టిఫిషియల్ గ్రామాలను ఏర్పాటు చేసి భూభాగాల్ని క్లెయిమ్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు బార్డర్ సెక్యూరిటీ టాపిక్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, మణిపూర్లో మళ్ళీ రక్షిత ప్రాంత అనుమతి ఆంక్షల అమలు. సో మనకి ప్రొటెక్టెడ్ ఏరియా రెజిమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. 2011లో దానిని సడలించడం జరిగింది. రీసెంట్ పరిణామాల దృష్ట్యా మళ్ళీ ఈ రెజిమ్ని అనుమతిని తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, ధన్కడ్పై అభిశంసన తీర్మానం తిరస్కరణ. భారత ఉపరాష్ట్రపతి తొలగింపు కోసం ప్రతిపక్షాలు తీసుకువచ్చిన తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ తిరస్కరించడం జరిగిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, 2030కి ఈవీ విపణి 20 లక్షల కోట్లకు. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మార్కెట్ అనేది 2030కి పెరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ వన్, ఉక్రెయిన్ చేతిలో త్రిశూలాస్త్రం. సో ఉక్రెయిన్ రీసెంట్గా డెవలప్ చేసిన లేజర్ వెపన్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది డిఫెన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇట్లా అన్నిటిలోనూ మనము దీనిని ఈ కంటెక్స్ట్లో చెప్పుకోవచ్చు. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సత్వర న్యాయానికి మార్గం. సో ఈ ఆర్టికల్ వచ్చి మనకి గ్రామ న్యాయాలయాల యాక్ట్కి సంబంధించి, గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకి సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో మనకి గ్రామ న్యాయాలయాలు అనేవి శాంక్షన్ అయినా కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనం దీని గురించి చూద్దామండి. సత్వర న్యాయాన్ని ఇంటి వద్దకే చేర్చాలన్న ఉద్దేశంతో తలపెట్టిన గ్రామ న్యాయాలయాల వ్యవస్థ ముందుకు సాగడం లేదు. వాటి కోసం కేంద్ర నిధులు మంజూరైన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. దీనితో గ్రామీణులకు అన్యాయం జరుగుతుంది. గ్రామాలలో ఏ వివాదాలు ఉంటాయండి? గ్రామాలలో చిన్న చిన్న భూ సమస్యలు కావచ్చు, కుటుంబ వివాదాలు, ఇళ్ల వివాదాలు, దాయాదుల మధ్య తగాదాలు వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటితో పాటు చిన్నపాటి దాడులు, దొంగతనాలు, స్వల్ప చట్ట ఉల్లంఘనల వంటి నేరాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇట్లాంటివి మనము మధ్యవర్తిత్వంతో రాజీ కుదుర్చుకోదగిన సంఘటనలు. ఇలాంటి సమస్యలకి మనము కేసుల వరకు వెళ్ళడం వలన ఏం జరుగుతుంది? అటు న్యాయ వ్యవస్థ మీద కేసుల భారం పెరుగుతూ ఉంటుంది, ఇటు వీళ్ళందరూ ఆర్థికంగా కూడా ఈ కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరుగుతూ చితికిపోతూ ఉంటారు. సో దీనివల్ల విలువైన సమయాన్ని కోల్పోవడమే కాకుండా మానసికంగా కూడా కుంగిపోతూ అనారోగ్యానికి లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆర్థికంగా వెనుకబడిన వారికి గ్రామ న్యాయాలయాలు అనేవి కొండంత అండగా నిలుస్తున్నాయి. వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే, లా కమిషన్ సిఫారసుల మేరకు 2009లో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ న్యాయస్థానాల వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిని గ్రామ న్యాయాలయాల యాక్ట్ 2008 ప్రకారం ఏర్పాటు చేశారండి. దీని ప్రకారం ఎవ్రీ పంచాయత్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ ఎక్సెప్ట్, దీనికి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, లైక్ నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ అదర్ ట్రైబల్ ఏరియాస్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్. సో పంచాయతీస్లో ఇంటర్మీడియట్ లెవెల్లో దీనిని ఏర్పాటు చేయాలి. అయితే కొన్ని ఎగ్జంప్షన్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ గ్రామ న్యాయాలయాలకి సంబంధించి న్యాయాధికారి అనే ఒక అధికారి ఉంటారండి, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ గ్రామ న్యాయాలయాస్. సో ఇతనిని ఎవరు అపాయింట్ చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ న్యాయాధికారిని అపాయింట్ చేస్తాయి ఇన్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్టు. సో ఆ రాష్ట్రం యొక్క హైకోర్టుని కన్సల్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ న్యాయాధికారిని నియమించడం జరుగుతుంది. అండ్ ఇతనికి క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూడండి, హీ మస్ట్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్. అతను జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్
ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అయ్యే అర్హతల్ని కలిగి ఉన్న వ్యక్తినే ఈ గ్రామ న్యాయాలయాలకి న్యాయాధికారిగా నియమిస్తారు. యాక్చువల్గా ఈ గ్రామ న్యాయాలయాలకి సంబంధించి మనము నిన్నటి క్లాస్లో చూసాము, బట్ ఇంకొంచెం డీటెయిల్డ్గా ఈరోజు లీడ్ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంది కాబట్టి డీటెయిల్డ్గా చూద్దామండి. సో హౌ డస్ గ్రామ న్యాయాలయాస్ ఫంక్షన్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము ప్రమోట్స్ సెటిల్మెంట్ త్రూ కాన్సిలియేషన్ బిట్వీన్ ద పార్టీస్. ఈ రెండు పార్టీలు ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీస్ ఉన్నారో, గొడవలు పడుతూ ఉన్నారో వాళ్ళ మధ్య సయోధ్య కుదర్చడం ఈ గ్రామ న్యాయాలయాల యొక్క ముఖ్య ఉద్దేశం. సమ్మరీ ప్రొసీజర్ ఇన్ క్రిమినల్ ట్రయల్స్లో కొంత విచారణ కూడా జరుగుతుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. నాట్ బౌండ్ బై ద రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్. ఇది సహజ న్యాయ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది, ఎవిడెన్సెస్ అంటే సాక్ష్యాధారాల మీద కాదు. అండ్ అన్ అపీల్ ఇన్ క్రిమినల్ కేసెస్ లైస్ టు ద కోర్ట్ ఆఫ్ సెషన్. అంటే ఇవి ఏమైనా అపీల్ చేసుకోవాలని అనుకుంటే, ఎవరైనా ఈ జడ్జిమెంట్ మీద అపీల్ చేసుకోవాలని అనుకుంటే క్రిమినల్ కేసెస్ అయితే సెషన్ కోర్ట్స్కి వెళ్ళొచ్చు, అండ్ సివిల్ కేసెస్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టులకి వెళ్తారు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ అపీల్స్ అనేవి 6 months లోపు డిస్పోజ్ చేయాలి. సో ఇది మనకి గ్రామ న్యాయాలయాల యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది. అయితే ఈ గ్రామ న్యాయాలయాల వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నా కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ వీటి ఏర్పాటులో జాప్యం చూపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా మనము దేశవ్యాప్తంగా తొలుత 5,000 గ్రామ న్యాయాలయాలను నెలకొల్పాలని కేంద్రం సంకల్పించింది. అయితే ఇప్పటి వరకు కేవలం వివిధ రాష్ట్రాలలో 488 గ్రామ న్యాయాలయాలను నోటిఫై చేయగా వాటిలో 313 మాత్రమే ప్రారంభమయ్యాయి. అంటే మనం టార్గెట్ 5,000 గ్రామ న్యాయాలయాలు పెట్టుకుంటే ప్రస్తుతం కేవలం 313 మాత్రమే వర్క్ చేస్తున్నాయండి. సో ఎంత పర్సంటేజ్ అనేది చూస్తే చాలా మినిమల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. రాష్ట్రాల వారీగా మనం ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే మధ్యప్రదేశ్ నోటిఫై చేసిన మొత్తం 89 న్యాయాలయాలను ప్రారంభించి మొదటి స్థానంలో నిలిచింది. అలానే కేరళ 30, రాజస్థాన్ 45 రాష్ట్రాలు కూడా 100% గ్రామ న్యాయాలయాలను నెలకొల్పాయి. ఉత్తరప్రదేశ్ 113కి 93, మహారాష్ట్రలో 39కి 26, ఒడిశాలో 31కి 21 గ్రామ న్యాయాలయాలు కొలువు తీరాయి. అయితే తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు వీటికి దూరంగా ఉన్నాయి. తెలంగాణలో 55, ఆంధ్రప్రదేశ్లో 42 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఒక్కటి కూడా స్టార్ట్ అవ్వలేదు మనకి. ఈ గ్రామ న్యాయాలయాల ఏర్పాటు, వాటిలోని మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కొరకు 3 ఏళ్ల పాటు కేంద్రమే రాష్ట్రాలకు నిధులనిస్తుంది. దీనికోసం 484 గ్రామ న్యాయాలయాల కోసం కేంద్రం ఇప్పటికే 83.40 కోట్లను మంజూరు చేసింది. వీటిలో తెలంగాణకు 6 కోట్లు, 6.93 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 4.36 కోట్లు కేటాయించింది. అయినా కేంద్రం నిధులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఇంకా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరంగా మనం చెప్పుకోవచ్చండి. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఏటా రోజుకి నేరాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 2012లో 60.41 లక్షల కేసులు నమోదైతే 2022లో అవి 93.86 లక్షలకు ఎగబాకాయి. అంటే 10 ఏళ్లలో 55% నేరాలు పెరిగాయి. దీంతో కేసుల విచారణలో అంతులేని జాప్యం జరుగుతుందండి. ముఖ్యంగా దేశ న్యాయాలయాలలో అంటే మెయిన్ మనకి కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జ్యుడిషియల్ సిస్టంలో మొత్తం అన్నీ కలిపి 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే మనకి ఈ జ్యుడిషియల్ పెండెన్సీ ఎంతవరకు పెరిగిపోతుందో చూసుకోవచ్చు. సో ఈ గ్రామ న్యాయాలయాలని ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి పెట్టి కేసెస్ అన్నీ కూడా విలేజ్ లెవెల్లోనే పరిష్కారం అయిపోతే కోర్టుల మీద ఈ బర్డెన్ అనేది తగ్గుతుంది. అటు జ్యుడిషియల్ పెండెన్సీ అనేది కూడా కొంతవరకు తగ్గించగలుగుతాము. సో ఈ విధంగా విలేజ్ లెవెల్లోనే మనము శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం ద్వారా గాంధీ గారు కలలు కన్నా సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్ అనే కాన్సెప్ట్ని మనము అభివృద్ధి చేయడానికి కూడా దోహదపడతామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జాతి భద్రతకు పెను సవాలు. సో చైనా ఏ విధంగా 1/1 ఇంచ్ అనేది ఎంక్రోచ్ చేసుకుంటూ భారతదేశంలోని ప్రాంతాలని ఆక్యుపై చేస్తుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ విలేజెస్ని భారత సరిహద్దుల వెంబడి నిర్మించి ఆ భూభాగాలను తమవే అంటూ క్లెయిమ్ చేసుకోవడం చైనాకి పరిపాటిగా మారిందండి.
ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల చుట్టుపక్కల సరిహద్దులలో డోక్లాం కావచ్చు, గాల్వాన్ వ్యాలీ కావచ్చు అండ్ అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఈ ఆర్టిఫిషియల్ విలేజెస్ని చైనా నిర్మిస్తూ ఉందండి. ముఖ్యంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4.5 కిలోమీటర్ల మేర అరుణాచల్ ప్రదేశ్ లోపలికి చొచ్చుకు వచ్చిన చైనా అక్కడ ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు గతంలోనే వెలుగు చూసింది. ఆ క్రమంలోనే అది గడిచిన కొన్నేళ్లలో డోక్లాంకి సమీపంలో 22 గ్రామాలను నిర్మించింది. దీని ద్వారా భౌగోళికంగా వ్యూహాత్మకమైన 825 చదరపు కిలోమీటర్ల భూటాన్ భూభాగంలో బీజింగ్ ఆక్యుపై చేయగలిగిందండి. ఇప్పుడు ఇది భారత భద్రతకు సవాలుగా మారుతుంది. ఇటీవల భారత్ మరియు చైనా మధ్య జరిగిన చర్చలలో భాగంగా వాస్తవాధీన రేఖ వెంబడి సమస్యలను, ఉద్రిక్తతలను తగ్గించుకుని శాంతియుతంగా పరిష్కరించుకుందామని బోత్ చైనా మరియు భారత్ వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా సుమారు ఈ వాస్తవాధీన రేఖ వెంబడి 3488 కిలోమీటర్లు ఉంటుంది. దీని పొడవున సుమారు 1.2 lakh సైనికుల్ని మరియు ట్యాంకులు, క్షిపణుల్ని అండ్ భారీ ఆయుధ సామాగ్రిని బీజింగ్ మోహరించింది. అంటే చైనా మాటలు ఎప్పటికీ విశ్వసనీయంగా ఉండవు అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. మనకి LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మరియు LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అని రెండు ఉంటాయండి. ఇది ఇండియా మరియు చైనాకి మధ్య ఉండే విభజన రేఖ అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇండియా మరియు పాకిస్తాన్కి మధ్య ఉండే విభజన రేఖ. సో రెండింటికి కన్ఫ్యూజన్ అవ్వద్దు. అలానే భారతదేశాన్ని కంట్రోల్ చేయడం కోసం చైనా ఒక పాలసీని అనుసరిస్తూ ఉందండి. దానినే మనము స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్ పాలసీ అని పిలుస్తాము. సో ముత్యాల దండ, స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అంటే మనము ముత్యాల దండ అని చెప్పుకోవచ్చు. సో భారతదేశం చుట్టుపక్కల ఉండే దేశాలలో వాటిలో పెట్టుబడులు అవి పెట్టి వాటిని డెట్ ట్రాప్లోకి లాగి చైనా తను చెప్పే విధంగా వాటిని కంట్రోల్ చేయడానినే మనము స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ పాలసీ అని పిలుస్తాం. సో ఇందులో ఏం జరుగుతుంది, భారతదేశం చుట్టుపక్కల ఉండే బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, మారిషస్, శ్రీలంక, పాకిస్తాన్ ఇవన్నీ కూడా చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు భారతదేశాన్ని, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా యొక్క డామినెన్స్ అనేది పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే పాకిస్తాన్కి కూడా అనేక సందర్భాలలో చైనా సహాయం అందిస్తూ ఉంటుందండి. ఇక్కడ చూడండి, చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ కింద సుమారు $6,900 కోట్ల చైనా పాకిస్తాన్కి అందించడం జరిగింది. అలానే పాకిస్తాన్తో పాటు శ్రీలంక, నేపాల్ అండ్ భారతదేశం చుట్టుపక్కల ఉండే దేశాలలో చైనా అనేక పెట్టుబడుల్ని పెడుతూ ఉంది. అందుకే మనం స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ పాలసీ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అలానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఎప్పటికప్పుడు ఈ ఇన్సర్జెంట్ గ్రూప్స్, ఉగ్రవాద సంస్థలకి వాటికి చైనా సహాయం అందిస్తూ ఉంటుందండి. ముఖ్యంగా ఆశ్రయాలని కల్పించడమే కాకుండా ఆయుధాలను కూడా సరఫరా చేస్తూ ఉంటుంది. అందుకే మనము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండే ఈ ప్రాబ్లమ్స్ని వీలైనంత త్వరగా, ముఖ్యంగా మణిపూర్ లాంటి సున్నిత అంశాలని త్వరగా పరిష్కరించుకుని చైనాకి అవకాశం ఇవ్వకుండా భారతదేశం తన ఇంటర్నల్ సెక్యూరిటీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని డిస్ప్యూటెడ్ టెరిటరీస్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ చైనాకి ఇవ్వడం జరిగింది. అలానే అక్సై చిన్ ప్రాంతంలో కొంత భాగాన్ని చైనా స్వాధీనం చేసుకుంది. అండ్ ఈ వాస్తవాధీన రేఖ వెంబడి కూడా చాలా ప్రాంతాలని చైనా క్లెయిమ్ చేస్తూ వస్తుందండి. ముఖ్యంగా డోక్లాం లాంటి ప్రాంతాలలో కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్లోని చాలా భూభాగాన్ని తమ ప్రాంతంగా చెప్పుకుంటుంది. సో ఇలాంటి సందర్భాలలో ఒకవైపు చైనాతో శాంతియుత చర్చలకి భారతదేశం ప్రోత్సహిస్తూనే మరొక వైపు తన ఇంటర్నల్ సెక్యూరిటీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే భారతదేశం కూడా హిందూ మహాసముద్రంలో తన డామినెన్స్ని నిలుపుకోవడానికి మ్యారిటైమ్ సెక్యూరిటీ మీద ఎప్పటికప్పుడు దృష్టి పెట్టింది. అందుకే నేవల్ డిఫెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. అట్ ది సేమ్ టైం క్వాడ్ లాంటి గ్రూపుల్లో జాయిన్ అవ్వడం ద్వారా చైనా యొక్క డామినెన్స్ని కట్టేలు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మణిపూర్లో మళ్ళీ రక్షిత ప్రాంత అనుమతి ఆంక్షలు అమలు. రక్షిత ప్రాంత అనుమతి, ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ గురించి ఇది 2011 వరకు అమలులో ఉండేదండి. తర్వాత దీనిని సడలించడం జరిగింది. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ మణిపూర్, నాగాల్యాండ్, మిజోరంలలో తిరిగి ఈ PAP విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి. దీని యొక్క డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే, ప్రొటెక్టెడ్ ఏరియా రెజిమ్, ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఫారినర్స్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్డర్ 1958 which is aimed at regulating foreign visitors to areas that are considered strategically important or vulnerable to external threats, particularly in the northeastern states and other border regions of India.
ఈ ఫారినర్ ఆర్డర్ 1958 ఏదైతే ఉందో విదేశీయుల రక్షిత ప్రాంతాలు ఆర్డర్ 1958 అని పిలుస్తామండి. దీని కింద ఈ విదేశీయుల యొక్క మూవ్మెంట్ని అంటే అక్కడికి వాళ్ళు వెళ్ళడానికి పర్మిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లేదా బార్డర్ ఏరియాస్ లాంటి సున్నిత ప్రాంతాలకి ఈ రెజీమ్ని అప్లై చేస్తారు. సో దీనివలన ఎవరెవరు వస్తున్నారు, ఎంతకాలం ఉంటున్నారు అనే అంశాలు మనకి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే ఐఎల్పి అనే ఇంకో కాన్సెప్ట్ ఉంటుందండి, ఇన్నర్ లైన్ పర్మిట్ అని పిలుస్తాం మనము. సో ఈ ఐఎల్పి ద్వారా భారతదేశంలోని డొమెస్టిక్ టూరిస్టులు అంటే భారతీయులు ఎవరైనా ఈ కొన్ని రక్షిత ప్రాంతాలు ఐఎల్పి ప్రాంతాలు ఉంటాయి, అరుణాచల్ ప్రదేశ్ లాంటివి, మిజోరాం, నాగాల్యాండ్ లాంటి ప్రాంతాలు ఐఎల్పి స్టేట్స్ అంటారు. సో అలాంటి స్టేట్స్లోకి వెళ్ళడానికి ఇచ్చే ట్రావెల్ డాక్యుమెంట్ పర్మిట్నే ఐఎల్పి అని పిలుస్తామండి. సో ఐఎల్పి వేరు, పిఏపి వేరు, రెండింటికి మధ్య ఉండే స్మాల్ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ధన్కడ్పై అభిశంసన తీర్మానం తిరస్కరణ. సో భారత ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కడ్పై అభిశంసన తీర్మానం అనేది విపక్షాలు ప్రయత్నించాయండి. అయితే ఆ తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడం జరిగింది. సో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ దీనిని తిరస్కరించారు. అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దాం. ధన్కడ్ను తొలగించాలని కోరుతూ 60 మంది విపక్ష సభ్యులు సంతకాలు చేసి ఈ నెల 10వ తేదీన అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అని, ఆయనపై నమ్మకం లేదు అని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67B ఆర్టికల్ 67B కింద వారు ఈ నోటీసును ఇచ్చారు. అయితే తనపై ఇచ్చిన నోటీసుపై తాను నిర్ణయం తీసుకోలేనంటూ గురువారం ధన్కడ్ సభకు అధ్యక్షత వహించలేదు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభకి అధ్యక్షత వహించారండి. యాక్చువల్గా ఉపరాష్ట్రపతిని తొలగించేందుకు 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసు 24వ తేదీ తర్వాతే చెల్లుతుందని పేర్కొన్నారు. అలానే రాజ్యసభ చైర్మన్ యొక్క తొలగింపు ప్రక్రియను మనం అబ్జర్వ్ చేస్తే ద వైస్ ప్రెసిడెంట్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ఏ రిజల్యూషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అంటే రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా అండ్ ఆ తీర్మానం పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఎట్ దట్ టైమ్ అండ్ అగ్రీడ్ టు బై ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభలో. సో ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ ఇన్ రాజ్యసభ అండ్ సింపుల్ మెజారిటీ ఇన్ లోక్సభ, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ మెజారిటీ అంటే ఆ రోజు సభకి హాజరైన సభ్యులలో ఎంతమంది మెజారిటీ ఉంది అనేది సింపుల్ మెజారిటీ అండి. అయితే ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి, మొత్తం సభ్యులలో ఖాళీలను తీసివేయగా మిగిలిన సభ్యుల యొక్క మెజారిటీనే మనము ఎఫెక్టివ్ మెజారిటీ అంటాము. సో ఎఫెక్టివ్ మెజారిటీ వేరు, సింపుల్ మెజారిటీ వేరు. అండ్ ఈ పాయింట్ చూడండి, ఈ రిజల్యూషన్ అనేది నోటీసు ఇచ్చిన మినిమం 14 డేస్ తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ప్రస్తుతం 10వ తారీఖున వీళ్ళు నోటీసు ఇచ్చారు కాబట్టి 24వ తేదీ వరకు ఇది చెల్లదు అని డిప్యూటీ చైర్మన్ దీనిని తిరస్కరించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2030కి ఈవీ విపణి 20 లక్షల కోట్లకు. సో 2030 నాటికి ఎలక్ట్రానిక్ వెహికల్స్ మార్కెట్ అనేది 20 లక్షల కోట్లకు చేరుకుంటుంది అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రకటించడం జరిగింది. దీంతోపాటు 5 కోట్ల ఉద్యోగాలు కూడా ఈ రంగంలో కల్పించబడతాయని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఈవీ ఎక్స్పో 2024 కార్యక్రమంలో మంత్రి ఈ సమాచారాన్ని వెల్లడించడం జరిగిందండి. దానితో పాటు రవాణా రంగం నుంచే 40% వాయు కాలుష్యం నమోదవుతుందని కూడా ఆయన తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతులు 22 లక్షల కోట్ల స్థాయికి చేరి అతిపెద్ద ఆర్థిక సవాలుగా మారాయని కూడా ఆయన తెలిపారండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి శిలాజ ఇంధనాల వలన అటు వాయు కాలుష్యము, భూ కాలుష్యంతో పాటు ఇటు ఆర్థిక వ్యవస్థ మీద కూడా దాని ప్రభావం కనిపిస్తూ ఉంది. 22 లక్షల కోట్ల దిగుమతి అనేది మనకి ఇక్కడ అతిపెద్ద సవాలుగా మారుతుంది. అందుకే ప్రభుత్వం హరిత ఇంధనంపై అధికంగా దృష్టి సారిస్తుంది అని, మొత్తం విద్యుత్తులో 44% సౌర విద్యుత్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది అని ఆయన తెలిపారు. అలానే జల విద్యుత్తు, సౌర విద్యుత్తు, హరిత విద్యుత్తు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉక్రెయిన్ చేతిలో త్రిశూలాస్త్రము. సో దీనికి ట్రైజుబ్ అనే పేరు పెట్టారండి. ట్రైజుబ్ అంటే ట్రైడెంట్ లేదా త్రిశూలం అని అర్థము. అందుకే ఈ అస్త్రానికి ట్రైజుబ్ అని పేరు పెట్టారు. ఇది ఒక సరికొత్త లేజర్ ఆయుధము. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాము అత్యాధునిక లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దీని పేరు ట్రైజుబ్గా పేర్కొంది.
గగనతలం నుంచి దూసుకొచ్చే ముప్పును దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించే సామర్థ్యం దీనికి ఉందని ప్రకటించారు. ముఖ్యంగా ఈ అస్త్రంతో తాము విమానాలను కూడా కూల్చివేయగలమని ఆయన చెప్పారు. యాక్చువల్గా ఇలాంటి వెపన్స్ని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ DEWs అని పిలుస్తారండి. ఇందులో మైక్రోవేవ్స్ కానీ లేజర్స్ని కానీ ఉపయోగించి హై బీమ్స్ని ఉపయోగించి టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేస్తారు. అయితే ఇండియన్ కంటెక్స్ట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం కూడా ఈ లేజర్ వెపన్స్ని పరిశీలిస్తుంది. ముఖ్యంగా దుర్గా 2 ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఆన్గోయింగ్ జరుగుతూ ఉంది. దుర్గా 2 డైరెక్షనల్లీ అన్రిస్ట్రిక్టెడ్ రే గన్ ఎరే ప్రాజెక్ట్ అంటారు దీనిని. DRDO అభివృద్ధి చేస్తూ ఉంది. దీనిని మొత్తం మనము 100 కిలోవాట్ లైట్ వెయిట్ DEWగా దీనిని చెప్పుకోవచ్చు. సో సుమారు 100 కిలోవాట్ల ఎనర్జీతో ఈ లేజర్ వెపన్స్ని తయారు చేస్తున్నారు. అలానే స్మాలర్ వర్షన్గా 2 కిలోవాట్ DEW సిస్టమ్ ఆల్రెడీ మనకి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ తయారు చేసిందండి. అండ్ దానితోపాటు లాస్టెక్ ల్యాబొరేటరీ ఆఫ్ DRDO డెవలపింగ్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ కాల్డ్ ప్రాజెక్ట్ నేత్ర. సో ప్రాజెక్ట్ నేత్ర కింద DRDO ఈ లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్లో మనకి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే చాలా ప్రయోగాలు జరిగినాయి. ప్రస్తుతం దుర్గా 2 ప్రాజెక్ట్ అనేది ఆన్గోయింగ్ రన్ అవుతూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాక్కు షాక్ ఇచ్చిన అమెరికా 4 సంస్థలపై ఆంక్షలు. సో బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహకరిస్తున్నాయి అని ఆరోపిస్తూ పాకిస్తాన్కు చెందిన 4 కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ముఖ్యంగా పాక్ దీర్ఘశ్రేణి క్షిపణి ముప్పు నానాటికి పెరుగుతున్న దృష్ట్యా సామూహిక విధ్వంసక ఆయుధాలను వాటి డెలివరీ మార్గాలను విస్తరిస్తున్న 4 సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ ప్రభుత్వ రంగానికి చెందిన అంతరిక్ష రక్షణ ఏజెన్సీ, జాతీయ అభివృద్ధి భవనం NDCతో పాటు మరో 3 సంస్థలు అఖ్తర్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్సైడ్ ఎంటర్ప్రైజెస్ను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది. అలానే బంగ్లాదేశ్పై కూడా ఆంక్షలు విధించమని అక్కడి అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి విదేశాంగ శాఖను కోరడం జరిగింది. ముఖ్యంగా బంగ్లాదేశ్లోని మైనారిటీల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్పై ఆంక్షలు విధించమని ఆయన కోరారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 1.14% మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి ఈ సర్వే జరుగుతూ ఉందండి. ఇలాగా సర్వే చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సర్వే జరుగుతుంది. ఈ సర్వే యొక్క డీటెయిల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్ కణాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో ఇప్పటి వరకు 1.14% అనుమానిత కేసులు బయటపడ్డాయి. గత నెల 14వ తేదీ నుంచి ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30.27 లక్షల మందిని పరీక్షించగా వారిలో 34,653 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారు 4 కోట్ల మంది ఉండగా వీరిలో మహిళలు 2 కోట్ల మంది ఉన్నారు. 18 ఏళ్లు దాటిన యువతలకు రొమ్ము క్యాన్సర్ స్వీయ పరీక్షలపై అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ సర్వే అయిన తర్వాత అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరైతే 1.14% మంది ఉన్నారో వీళ్ళకి మలివిడత పరీక్షలలో PHC వైద్యులు అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఉండే వైద్యులు పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ కేసులను గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్యాన్సర్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. రాష్ట్రంలో ఏటా 73,000 కొత్త క్యాన్సర్ కేసులు, 40,000 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. సో అందుకు ఈ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. దేశంలో ఇలా ఇంటింటి సర్వేతో క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం గమనార్హం. ఇక్కడ గణాంకాలను పరిశీలిస్తే ఈ అనుమానిత కేసులు మొత్తం పరీక్షించిన వారి సంఖ్య 30,27,584 కాగా ఇందులో అనుమానిత కేసులలో బ్రెస్ట్ క్యాన్సర్ 10,575, ఓరల్ క్యాన్సర్ 11,722, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 12,356, మొత్తం క్యాన్సర్ కేసులు 34,653గా ఈ అనుమానిత కేసులుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో జిల్లాల వారీగా కూడా చూస్తే సర్వైకల్ క్యాన్సర్ అనంతపురంలో ఎక్కువగా ఉంది అండి. అనంతపురం, చిత్తూరు, ఏలూరు. అండ్ ఓరల్ క్యాన్సర్ వచ్చేటప్పటికి తూర్పుగోదావరి, కృష్ణా, ఏలూరు. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటప్పటికి చిత్తూరు, తిరుపతి, ఏలూరు ఈ అనుమానిత కేసులు ఎక్కువగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యునెస్కో గుర్తింపు కోసం 5 ప్రాంతాల ఎంపిక.
సో ప్రపంచ వారసత్వ స్థలాల గుర్తింపు కోసం, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గుర్తింపు కోసం తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వెల్లడించారు. అవి ఏంటో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కుతుబ్ షాహీ సమాధులు, గోల్కొండ కోట, చార్మినార్లను 2010లోనే యునెస్కో తాత్కాలిక జాబితాలోని వరుస సంఖ్య 14లో చేర్చినట్లు వివరించారు. ఇప్పుడు వీటితో పాటు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్లో నిలువురాళ్లను, నల్గొండ జిల్లా పానగల్లోని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాన్ని ఈ యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 అక్టోబర్ 17-18 తేదీలలో 2వ అంతర్జాతీయ మిథనాల్ సెమినార్ అండ్ ఎక్స్పోను ఎక్కడ నిర్వహించారు? సో దానికి ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీ. అమెరికాలోని మిథనాల్ ఇన్స్టిట్యూట్తో కలిసి నీతి ఆయోగ్ ఈ సెమినార్ను సంయుక్తంగా నిర్వహించిందండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ప్రాంతీయ అనుసంధానం స్కీమ్, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ మనకి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ కింద అభివృద్ధి చేసిన 3 కొత్త విమానాశ్రయాలను ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించారు. సో ఈ ఉడాన్ స్కీమ్లో భాగంగా అభివృద్ధి చేసిన రీసెంట్ 3 ఎయిర్పోర్ట్స్ ఏంటి అంటే రేవా మధ్యప్రదేశ్, అంబికాపూర్ ఛత్తీస్గఢ్, సహరాన్పూర్ ఉత్తరప్రదేశ్. వీటిని మోడీ ప్రారంభించడం జరిగింది అండి. యాక్చువల్గా ఈ ఉడాన్ స్కీమ్ గురించి డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే ఎవరండి? సామాన్యులని ఫ్లైట్స్ ఎక్కించాలనే ఉద్దేశంతో, అంటే వాళ్ళకి విమానయానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉడాన్ స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఎఫర్డబుల్ ఎయిర్ ట్రావెల్ 2500 రూపాయలకే గంటకి ఎయిర్ ట్రావెల్ అనేది కల్పించడం జరుగుతుంది. అలానే కనెక్టింగ్ స్మాల్ టౌన్స్ టు మెట్రో సిటీస్, దీనివలన చిన్న చిన్న పట్టణాలని మెట్రో సిటీస్కి కనెక్ట్ చేసే సదుపాయం కల్పించబడుతుంది. అలానే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలు పెరుగుతాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ పెరుగుతుంది. ఈ కనెక్టివిటీ వలన ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది పెరుగుతూ ఉంది. బూస్ట్ ఇన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతూ ఉంటుంది. రైజ్ ఇన్ డొమెస్టిక్ టూరిజం, సో ఈ ప్రాంతీయ టూరిజం ఫెసిలిటీస్ అనేవి పెరగడం వలన, ఈ ఎయిర్ కనెక్టివిటీ పెరగడం వలన డొమెస్టిక్ టూరిజం కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇలాగ మనకి ఈ ఉడాన్ స్కీమ్ అనేది లాంచ్ చేయబడింది. 2016లోనే దీనిని అక్టోబర్ 21న లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మొదటి విమానాన్ని మోడీ 2017 ఏప్రిల్ 27న సిమ్లా నుంచి ఢిల్లీ విమానాన్ని ప్రారంభించారండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.